హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ thumbnail చూశారు కదా. సో ఈ వీడియో అనేది అందరి కోసం కాదు, ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవ్వరు చూసినా పర్లేదు, ఎందుకంటే ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి సో అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూసేవాళ్ళు చూడొచ్చు. సో మెయిన్గా ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే హౌ టు ప్రిపేర్ టెట్ ఫ్రెషర్స్ అండి. ఓకే, నా ఛానల్లో ఫ్రెషర్స్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏ విధంగా టెట్కి ప్రిపేర్ అవ్వాలి అని, అండ్ ఇప్పుడిప్పుడే టెట్ రాస్తున్నాము అని చెప్పేసి. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాము. ఆల్రెడీ ఇదివరకే 1 లేదా 2 టెట్లు రాసిన వాళ్ళకి కావచ్చు, ఇప్పుడే టెట్ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకి కావచ్చు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా యూజ్ చేసుకోండి. సో ఈ ఒక్క వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. సో ఇప్పుడే టెట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం నేను ఇచ్చే టిప్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో మాట్లాడదాము. సో దానికంటే ముందు అందరికీ తెలిసిందే కదా, మొన్న ఏప్రిల్లో మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎగ్జామ్స్ కూడా మనకి జూన్లో కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ డెఫినెట్గా టెట్ వస్తుంది. ఆ టెట్ తర్వాతే వెళ్తే డిఎస్సికి వెళ్ళే చాయిస్ ఉంటుంది. సో నెక్స్ట్ టెట్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్లో ఉంటుందండి నోటిఫికేషను. అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో డెఫినెట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అక్టోబర్లో ఉంటే ఎగ్జామ్స్ డిసెంబర్లో మనకి కండక్ట్ చేస్తారు. సో కాబట్టి ఇప్పటి నుండి చూసుకున్నాం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 మంత్స్ అనేవి మనకి టైం దొరుకుతుంది. సో ఫ్రెషర్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ 3 మంత్స్ అనేవి ఎనఫ్ అండి. మీరు రేపటి నుండి ప్రిపరేషన్కి కూర్చున్నా ఈజీగా ఈ 3 మంత్స్లో 100+ మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చండి. సో ఏ విధంగా చేయాలి అనేది నేను ఈజీగా స్టెప్స్ అనేవి చెప్తాను. సో ఆ స్టెప్స్ ఫాలో అవుతే సరిపోద్ది. సో డెఫినెట్గా అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ చూసినట్లయితే మరి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి చాలా గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏ విధంగా చదవాలి, అసలు ప్రిపరేషన్లో ఏ బుక్స్ని ఫాలో అవ్వాలి, అండ్ ఏ కంటెంట్ని ముందుగా చదవాలి, ఏ కంటెంట్కి వెయిటేజ్ మార్క్స్ ఎలా ఉన్నాయి అనేది ఎవ్వరికీ ఏం తెలియదండి. ఫస్ట్ మేము టెట్ రాసినప్పుడు కూడా మాకు అదే విధంగా ఉండే. సో ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయాలి అంటే ఈ ఒక్క వీడియో చూడండి సరిపోద్ది. సో ఫస్ట్ మీకు ఏం తెలియాలి అంటే అండర్స్టాండ్ ద ప్యాటర్న్ అండి. ఫస్ట్ మీరు ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, సో ప్యాటర్న్ అంటే ఏం లేదు, ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవుతున్నారు లేదంటే వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కంపల్సరీగా ప్యాటర్న్ తెలవాలి. సో ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మనకి ప్యాటర్న్ అనేది తెలవాలి. సో ప్యాటర్న్ అంటే ఏం లేదు, అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకే సబ్జెక్ట్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ ఏంటి అనేది ముందు అవగాహన ఏర్పరచుకోవాలి. ఓకే, సో ఇప్పుడు టెట్లో చూసినట్లయితే ఫస్ట్ మనకి సైకాలజీ కనబడుతుంది, నెక్స్ట్ తెలుగు ఉంటుంది, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటుంది, నెక్స్ట్ ఈవీఎస్ ఉంటుంది. సో ఈవీఎస్లోనే మనకి సైన్స్, సోషల్ 2 కలిపి ఉంటాయి. ఓకే, ఈ ప్యాటర్న్ మనకి తెలియాలి. ఓకే, ఏముంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే ప్యాటర్న్ ముందు మనకి తెలియాలి. ఇది తెలిస్తేనే కదా ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అనేదానికి మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ చెప్పాను కదా ఈ సబ్జెక్ట్స్ మాత్రమే మనకి కనబడతాయి. సో దీంట్లోనే మనకి మెథడ్ కూడా కనబడుతుంది. ఓకే, మెథడాలజీ కూడా మనకు కనబడుతుంది. ఓకే, అంటే సపరేట్గా ఉండదు. తెలుగుకు తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్కి మ్యాథ్స్, ఈవీఎస్లో సైన్స్, సోషల్ కలిపి ఈవీఎస్ మెథడాలజీ అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకు టెట్టుకుండే ప్యాటర్న్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఏముంటాయి, సైకాలజీ ఉంటుంది, అరే ఇందులో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సో ఇవన్నింటినీ మనం చదవాలి అని ఒక అవగాహన అయితే వచ్చింది కదా. సో ఇది ప్యాటర్న్ అంటే. సో ఈ ప్యాటర్న్ మీరు తెలుసుకోవాలి. ఈ ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అన్నీ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి తెలిసినాయి. సో ఆ తెలిసిన తర్వాత వాటికి సంబంధించిన బుక్స్ అనేవి గ్యాదర్ చేయాలి. ఓకే, ఇప్పుడు సైకాలజీ ఉంది, సైకాలజీకి సంబంధించి మార్కెట్లో బెస్ట్ బుక్ అనేది దొరుకుతుంది. సో ఆ బెస్ట్ బుక్ ఏంటి అని తెలుసుకొని సో ఆ బుక్ని గ్యాదర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్కి కూడా మనం బయట పబ్లికేషన్ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో అందులో బెటర్ ఆప్షన్ బుక్ ఏది అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇందులో
చేయాల్సింది సైకాలజీకి మెథడాలజీకి మాత్రమే బయట పబ్లికేషన్ పైన డిపెండ్ అవుతామండి టెట్కి. ఓకే, మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఈవీఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్ కదా. సో వీటి కోసం మళ్ళీ చెప్తున్నాను, వీటి కోసం మీరు అనదర్ పబ్లికేషన్స్ పైన అస్సలే డిపెండ్ అవ్వకూడదు. ఓకే, మరి ఎక్కడి నుండి బుక్స్ గ్యాదర్ చేయాలి అంటే టోటల్గా స్కూల్ బుక్సే అండి. ఓకే, మరి ఎక్కడి వరకు చదవాలి అంటే టెట్ పేపర్ 1 అయితే ఫస్ట్ టు 8th క్లాస్ వరకు ఎనఫ్ అండి టెట్ పేపర్ 1 వాళ్ళకి. బట్ ఈవీఎస్లో ఏం చేస్తున్నాడంటే 9th 10th కూడా టచ్ చేస్తున్నాడు కాబట్టి మీకు ఇన్ కేస్ టైం ఉంటే, ఓకే ఫ్రెషర్స్ కాబట్టి చెప్తున్నాను, ఫ్రెషర్స్ ఏమనుకుంటారు అంటే జస్ట్ క్వాలిఫై అయితే చాలు అన్న థాట్లోనే ఉంటారు. బట్ 100+ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పే దాంతో. అంతకంటే ఎక్కువ రావాలి అంటే కంపల్సరీ 9th 10thకి వెళ్ళాలి. ఓకే, సో మీరు ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అంత రిస్క్ తీసుకోకండి. జస్ట్ 1 to 8th వరకు సరిపోద్దండి. సో ఫస్ట్ టు 8th వరకు ఎనఫ్ అండి. అదే పేపర్ 2 వాళ్ళైతే కంపల్సరిగా ఇంటర్ వరకు చదవాల్సి ఉంటుందండి. సో ఇది ఫస్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోండి. ఆ బుక్స్ కూడా స్కూల్ బుక్సే అని చెప్పాను కదా, ఫస్ట్ టు 8th వరకు స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గ్యాదర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ పరంగా చూస్తే ఓన్లీ టెక్స్ట్ బుక్ పైనే కాకుండా అనదర్గా సబ్జెక్ట్ని గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన ఇంగ్లీష్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యేసి అక్కడ ఉన్న సబ్జెక్ట్ కంటెంట్ మొత్తం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది బుక్స్కి సంబంధించి. సో కంపల్సరీగా చెప్తున్నాను, స్కూల్ బుక్స్ మాత్రమే యూజ్ చేయండి. అనదర్ పబ్లికేషన్స్ పైన మాత్రం డిపెండ్ అవ్వకండి. ఏ పబ్లికేషన్ పైన డిపెండ్ అయినా నష్టపోయేది మీరే అండి. ఎందుకంటే ఏ పబ్లికేషన్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా కవర్ అయితే చేయలేదు. ఓకే, నెక్స్ట్ సిలబస్ అనాలిసిస్ అండి. సో ఇప్పుడు ప్యాటర్న్ తెలిసింది, ఆ ప్యాటర్న్కి సంబంధించిన బుక్స్ గ్యాదర్ చేశారు. సో మనకి నెక్స్ట్ తెలవాల్సింది సిలబస్. సో మనకి సిలబస్ షీట్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, టెట్ వెబ్సైట్లోకి. సో సిలబస్ షీట్ అనేది వస్తుంది. సో అలా సిలబస్ షీట్ని 1కి 2 సార్లు చదవండి. చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు తెలుగే తీసుకోండి. సో తెలుగు సిలబస్ మొత్తం చదివాక మీకు ఒకటి అర్థమవుతుంది, అంటే ఏమేమి వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు నేను ఏమేమి చదవాలి అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు తెలుగు బుక్స్ చదవండి. తెలుగు బుక్స్ చదువుతుంటుంటే వెంటనే కాన్సెప్ట్ టచ్ కాగానే మీకు అనిపిస్తుంది, అరే ఈ పాయింట్ సిలబస్లో ఉంది, సో సిలబస్ షీట్లో ఉంది, కంపల్సరీగా దీన్ని స్ట్రెస్ చేసి చదవాలి అని చెప్పేసి తెలుస్తుంది. సో కాబట్టి కంపల్సరీగా సిలబస్ షీట్ని ఒక 2-3 టైమ్స్ అనాలిసిస్ చేయండి. సిలబస్ షీట్ అనాలిసిస్ చేసిన తర్వాత మీరు ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఇండెక్స్ చూడండి. ఇండెక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ఇండెక్స్లో ఉన్న టాపిక్ అనేది సిలబస్లో ఉందా లేదా అని చెప్పేసి. సో లేని టాపిక్ని పక్కన పెట్టేసేయండి, ఉన్న టాపిక్స్ మాత్రం ప్రతి టాపిక్ని వదలకుండా కంప్లీట్గా చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇది సిలబస్ అనాలిసిస్ మాత్రం డెఫినెట్గా చేయాలి. నెక్స్ట్ వెయిటేజ్ మార్క్స్. సో ఫస్ట్ ప్యాటర్న్ తెలుసుకున్నారు, ప్యాటర్న్ తెలవగానే వెయిటేజ్ మార్క్స్కి వెళ్ళిపోవద్దండి. ఓకే, ఈ 2 స్టెప్స్ కూడా కంప్లీట్ చేశాక అప్పుడు మీరు వెయిటేజ్ మార్క్స్కి వెళ్ళండి. ఓకే, సో వెయిటేజ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ సైకాలజీ ఉంటుందని చెప్పాను కదా. సో సైకాలజీలో మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలి అంతే. సైకాలజీలో 30 బిట్స్ ఉంటాయండి. సో అందులో 24 బిట్స్ సైకాలజీ నుంచి వస్తాయి, 6 బిట్స్ పెడగాగీ నుండి వస్తాయి. ఓకే, అదే తెలుగు విషయానికి వస్తే 24 బిట్స్ కంటెంట్ నుండి పడుతుంది, అదేవిధంగా 6 బిట్స్ మెథడాలజీ నుండి పడుతుంది. ఇంగ్లీష్ విషయానికి వస్తే సేమ్ అండి, 24 బిట్స్ కంటెంట్ నుండి పడితే 6 బిట్స్ మెథడాలజీ నుండి పడతాయి. అదేవిధంగా మ్యాథ్స్లో కూడా అంతే, 24 బిట్స్ కంటెంట్ నుండి అయితే 6 బిట్స్ మెథడాలజీ. ఈవీఎస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 24 బిట్స్ కంటెంట్ 6 బిట్స్ మెథడాలజీ. ఓకే, ఇది ప్యాటర్న్ అంతే. అంటే వెయిటేజ్ మార్క్స్ అంటే తెలుగుకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఇంగ్లీష్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మ్యాథ్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, దానికి ఉన్న స్కోర్ ఎంత, ఓకే ఎన్ని బిట్స్ వస్తాయి, ఎంత స్కోర్ ఉంటుంది అనేది. సో ఇక్కడ టెట్లో అయితే ప్రతి సబ్జెక్ట్కి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందండి, ఈక్వల్ క్వశ్చన్స్ పడతాయి, ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. సో ఏ సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన పనే ఉండదు, కంపల్సరీగా ప్రతి సబ్జెక్ట్ని కూడా అనాలిసిస్ చేయాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూస్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇదెందుకు యాడ్ చేశాను అంటే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మ్యాథ్స్ రాని వాళ్ళు ఉంటారు, అదేవిధంగా కొందరికి సోషల్ అనేది హార్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు మ్యాథ్స్ రాని వాళ్ళు ఫస్ట్ మ్యాథ్స్లోనే స్టార్ట్ చేశారనుకోండి, అది ఎలాగో మీకు రాని సబ్జెక్ట్నే పట్టుకుంటే ప్యానిక్ అవ్వడం తప్ప యూజ్ అయితే ఏమీ ఉండదు కదండి. సో ప్యానిక్ అయిపోయి ఏం చేస్తారు, అసలు ఎగ్జామ్ రాయాలంటేనే ఒక భయం అనేది ఏర్పడుతుంది,
అండ్ ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ కూడా చేయము అన్న థాట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఫస్ట్ మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ ఫేవరెట్ ఉంటుంది. సో తెలుగు ఉంటుంది కొంతమందికి ఇంగ్లీష్ ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్ ఉంటుంది, కొంతమందికి సైన్స్ ఉంటుంది. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా ఉంటుందో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ బుక్నే తీసుకొని చదవండి. ఓకే, ఇప్పుడు తెలుగు ఎవరికైనా ఇష్టం ఉంటే సో తెలుగు సబ్జెక్ట్స్తోనే స్టార్ట్ చేయండి. సో తెలుగు సబ్జెక్ట్ని కంటిన్యూస్గా ఒక 10 days చదవండి. అప్పటి వరకు ఏ సబ్జెక్టు ముట్టకండి, జస్ట్ తెలుగునే ఒక 10 days చదవండి. 10 days చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సబ్జెక్టు పైన ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. ఆ సబ్జెక్ట్ ఫేవరెట్ కాబట్టి మనకు ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, దానితో ఇంకా ఎక్కువ చదవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడానికి కోసమైనా మనం కంపల్సరీగా ఫేవరెట్ సబ్జెక్ట్నే చూస్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా హార్డ్ ఉన్న సబ్జెక్టు, తర్వాత ఇంకొద్దిగా హార్డ్ ఉన్న సబ్జెక్టు, తర్వాత ఇంకొద్దిగా హార్డ్ ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఓకే, ఇలా వెళితే కంపల్సరీగా ప్రతి సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఫేవరెట్ సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టైం టేబుల్ అండి. సో ఇదంతా ఓకే, ఇప్పటివరకు ఫేవరెట్ సబ్జెక్ట్ చదవగానే మీకు సబ్జెక్ట్ పైన ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది. సో అన్ని సబ్జెక్ట్స్ చదవాలని చెప్పేసి ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ కావాల్సింది మనకి టైం టేబుల్ లేకుండా మాత్రం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయకండి. ఓకే, ఎందుకంటే మనకి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవ్వాలి అంటే కంపల్సరీ టైం టేబుల్ వేసుకోవాలి. ఇక్కడ ఇంకొంతమంది చేసే తప్పేంటంటే ఒకటే సబ్జెక్ట్ని పట్టుకుంటారండి. ఎగ్జాంపుల్గా తెలుగునే పట్టుకున్నారనుకో, ఆ తెలుగును ఒక 10 రోజులు ఆ తెలుగునే కంప్లీట్ చేయాలని చెప్పేసి దాన్నే పట్టుకొని చదువుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ 10 days ఏం చేస్తారు, ఇంగ్లీష్ పట్టుకుంటారు అనుకోండి, ఇంగ్లీష్ నెక్స్ట్ 10 days పట్టుకుంటారు. తర్వాత నెక్స్ట్ 10 days మ్యాథ్స్ అని పెట్టుకొని మ్యాథ్స్ 10 days పట్టుకుంటారు. సో ఇలా చేయడం వల్ల మీరు ఈవీఎస్కి వచ్చేసరికి నెక్స్ట్ 10 days వరకు ఈవీఎస్ చదివేస్తే మళ్ళీ ఇక్కడ మీరు చదివిన సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది, మీ మెమొరీ నుండి కంప్లీట్గా డిలీట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ని మనం రీకాల్ చేయలేం కాబట్టి ఆ రీకాల్ చేసేంత టైం కూడా మనకు దొరకదు. ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ని పెట్టుకుంటూ వెళ్తాం కాబట్టి ఈ సబ్జెక్ట్ పైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ ప్రీవియస్గా అయిపోయిన సబ్జెక్ట్స్ గురించి అంతగా థింక్ చేయమండి. ఎందుకంటే అయిపోయింది కదా అన్న భావనలోనే ఉంటారు. సో ఇదంతా కూడా రాంగ్ మెథడ్ అండి. సో ఇలాంటి మెథడ్ని అసలు ఫాలో అవ్వకండి. ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అయినా ఈ మెథడ్ని డిలీట్ చేసేసుకోండి. సో ఏం చేయాలి అంటే డేలో టైం టేబుల్ వేసుకుంటే కంపల్సరీగా 2 నుండి 3 సబ్జెక్ట్స్ వచ్చేలాగా టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటే 1 లేదా 2 హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటే డైలీ ఒక 2 సబ్జెక్ట్సే పెట్టుకోండి. కంపల్సరీగా 2 లేదా 3 సబ్జెక్టులు ఉండాలి. ఇంకా 4 సబ్జెక్టులు పెట్టుకున్నా పర్లేదు. అది మీరు ముందు సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంటుంటే 4 సబ్జెక్టులు పెట్టుకోవడానికి కూడా చాయిస్ ఉంటుంది. సో కంపల్సరీగా 2 నుండి 3 సబ్జెక్టులు వచ్చేలాగా చూసుకొని టైం టేబుల్ అనేది వేసుకోండి. టైం టేబుల్ని కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఫ్రెషర్ కాబట్టి ఎంత కన్సిస్టెన్సీతో టైం టేబుల్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారో రిజల్ట్ అనేది అంత బాగా కనబడుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ యూజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇది ఎందుకు పెట్టానంటే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్గా ఈవీఎస్ఏ తీసుకోండి, సైన్స్ చదివేటప్పుడు కావచ్చు, సోషల్ చదివేటప్పుడు కావచ్చు, లేదంటే మ్యాథ్స్ చదివేటప్పుడు కావచ్చు, ఒక టాపిక్ తీసుకున్నాము అంటే ఆ టాపిక్ గురించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు యూజ్ చేయాల్సింది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సైన్స్లోనే మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేశారు. సో సైన్స్లో టాపిక్ కంప్లీట్ చేశాక అంటే ఒక చాప్టర్ కంప్లీట్ చేశాక ఆ చాప్టర్కి సంబంధించి బిట్స్ ఏ విధంగా పడుతున్నాయి అని మీకు తెలుసుకోవాలి అనిపిస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి చూడండి, ఆ సబ్జెక్ట్ నేమ్ కొట్టండి, ఆ చాప్టర్ నేమ్ కొట్టేసి బిట్స్ అని కొడితే ఆ చాప్టర్లో ఉన్న నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి కనబడతాయండి మనకి. ఓకే, ప్రజెంట్ ప్రిపరేషన్కి ఎక్కువగా యూజ్ అవుతున్నాయి అంటే అవి ఆన్లైన్ ప్లాట్ఫామ్సే. సో నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో నేను నా ఛానల్నే చూడండి అని మాత్రం ఏం చెప్పట్లేదు, మీ ఇష్టం అండి. మీకు ఏ ఛానల్లో వే ఆఫ్ టీచింగ్ అనేది నచ్చితే ఆ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి మనకు కావాల్సింది సబ్జెక్ట్ని గెయిన్ చేయాలంతే, సబ్జెక్ట్ కంటెంట్ని తెలుసుకోవాలి. సో దానికోసం మీకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నచ్చితే ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వండి, డెఫినెట్గా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఉంటుంది కదా, సో ఆ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఇప్పుడిప్పుడే చేయొద్దండి. ఎందుకంటే ఫ్రెషర్గా స్టార్ట్ చేశారు కాబట్టి
ఆల్రెడీ మీకు ఇప్పటికే గందరగోళంగా ఉంటుంది, మళ్ళీ అవి చూస్తే చదివిన సబ్జెక్ట్ కూడా పోతుంది. సో వెంటనే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయకండి. ఫస్ట్ ఇదంతా కూడా మీరు క్లారిటీగా ఫాలో అయిన తర్వాత మీకు సబ్జెక్ట్ పైన ఎంతో కొంత గ్రిప్ వచ్చింది అన్న తర్వాత అప్పుడు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్కి వెళ్తే బెటర్. ఓకే, ఇదండి. ఈ విధంగా ఫ్రెషర్గా టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ప్రతి ఒక్కరి కామెంట్కి రెస్పాన్స్ ఇస్తాను. అండ్ నా ఛానల్లో కూడా ఫ్రెషర్కే కాదు, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ప్రతి బిట్ని కూడా ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో నా ఛానల్ మోటివ్ ఒకటే, ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అందించాలి అన్న ఇంటెన్షన్తోనే ఛానల్ పెట్టాను. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చితే రెగ్యులర్గా క్లాసెస్ అనేవి ఫాలో అవ్వండి. ప్రతి సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి చెప్పాను. ఓకే, ఇదండి. మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.